కొలీజియం ద్వారా వారే నియామకం చేసుకునే పద్ధతి సబబుగా లేదని, పారదర్శకత మరియు జవాబుదారీతనం లోపించిందని 2014లో 99వ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ని అప్పటి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తద్వారా జడ్జీల నియామకాన్ని స్ట్రీమ్లైన్ చేయాలని అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. ఈ ఎన్జేఏసీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 2 సీనియర్ జడ్జీలు, కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ మంత్రి మరియు ఈ కమిటీ సూచించే 2 ప్రముఖ వ్యక్తులు ఉంటారు. ఈ యాక్ట్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీల నుండి ఒకరు ఇంకొక మహిళను ఈ కమిటీలోకి నామినేట్ చేయవచ్చు. కానీ రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్కి ఇది విరుద్ధమని, న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు ఇది గొడ్డలు పెట్టు అని ఆ కమిషన్ను మరియు దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇందులో న్యాయశాఖ మంత్రిని ఉంచడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. దీనితో ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు గ్యాప్ వచ్చింది.